హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామి తన ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ఈ ప్రదేశానికి వచ్చి యోగ స్థితికి చేరుకున్నారు. సప్త ఋషులు ఈ ప్రదేశంలో నరసింహస్వామి వారికి తపస్సు చేయగా స్వామివారు వాళ్ళకి 24 నిమిషాల్లోనే దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో 24 నిమిషాలు గడిపితే మోక్షం కలుగుతుంది అని ప్రస్తావించారు. ఘటికాచలం అని పిలువబడే ఈ కొండ 750 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పుతో దాదాపు 1305 మెట్లు కలిగి ఉంటుంది. ఈ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా నిలిచింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. ఈరోజు మనం ఒక శక్తివంతమైన శ్రీ యోగ నరసింహస్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. ఇంతకీ ఆలయం ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో ఉన్న షోలింగర్ అనే ప్రాంతంలో అయితే ఉంటుంది. మనకి తమిళనాడులోని తిరుత్తని నుండి 27 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 86 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మనకి తిరుపతి నుంచి కానీ తిరుత్తని నుంచి కానీ ఈ ఆలయానికి రెగ్యులర్ గా ట్రైన్స్ మరియు బస్సెస్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ఆలయం తాలూకా లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఆలయం వద్దకు వెళ్దాము. అక్కడే మనకి 2 మార్గాలు ఉన్నాయి. మెట్ల మార్గం ఉంది, అలాగే రోప్ వే ఉంది. రెండిటి గురించి పూర్తిగా అక్కడ తెలుసుకుందాము. వెళ్దాం పదండి. మనం కొండపైకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది మెట్ల మార్గం. ఈ మార్గంలో మొత్తంగా 1305 మెట్లు ఉంటాయి. ఇవి ఎక్కడానికి ఒక 1.5 అవర్ పడుతుంది అంతే. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండండి. మన చేతిలో ఏమున్నా లాగేసుకుంటోంది అవి. అతి ముఖ్యంగా దేవునికి సమర్పించే పుష్పాలను మరియు పండ్లను వాటి కంట పడకుండా జాగ్రత్త పడండి. మనం ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు చాలా అద్భుతమైన దృశ్యాలను అయితే చూడవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూరు చెట్లు, కొండలు, పంట పొలాలు చూడడానికి ఎంతో ఆనందంగా మరియు అందంగా ఉంటుంది. మనం కొండ మీదకు వెళ్ళడానికి ఉన్న 2వ మార్గం వచ్చి ఈ రోప్ వే అండి. ఈ యొక్క రోప్ స్టేషన్ వచ్చి మనకి నరసింహస్వామి వారి ఆలయం నుండి 4.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఈ రోప్ స్టేషన్ యొక్క లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. ఇది మనకి ప్రతిరోజు మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 5 వరకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఈ రోప్ స్టేషన్ చాలా పెద్దదిగా మరియు అద్భుతమైన ఆర్కిటెక్ట్ తో నిర్మించడం జరిగింది. మనకి ఒక పర్సన్ కి 50 రూపీసే అండి. అప్ అండ్ డౌన్ అయితే కేవలం 100 రూపాయలు మాత్రమే. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఇచ్చారు వాళ్ళు కూడా. ఈ మార్గం గుండా మనం 5 నిమిషాలలో కొండపైకి అయితే చేరుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఇది సేఫేనా అని. చాలా సేఫ్ అండి. నేను కూడా ఈ రోప్ వే గుండానే ఆలయానికి అయితే వెళ్ళానన్నమాట. మనం ఈ రోప్ వే నుండి ఆలయానికి వెళ్లే టైంలో ఎంతో బ్యూటిఫుల్ వ్యూస్, అలాగే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ మనం ఆలయం వద్దకు కూడా వచ్చేసామన్నమాట. ముందుగా ఈ ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే, ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్లి పూర్తి స్థల పురాణం అయితే తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మదేవుడి మానసపుత్రులైన సనక, సనందన, సనాతన మరియు సనత్ కుమారులు విధించిన శాపం కారణంగా వైకుంఠానికి ద్వారపాలకులైన జయా విజయులు రాక్షసులుగా మారారు. అప్పుడు జయా విజయులు శ్రీ మహావిష్ణువు వారిని ఆ శాపం నుండి విముక్తి కలిగించమని కోరారు. కానీ స్వామివారు అలా చేయడం కుదరదు, బదులుగా మీకు ఒక అవకాశం ఇస్తాను. అదేంటంటే మీరు 3 జన్మలు రాక్షసులుగా జన్మిస్తారా, లేదా 7 జన్మలు నా భక్తులుగా జన్మిస్తారా అని అడగగా, జయ విజయులు మిమ్మల్ని విడిచి మేము 7 జన్మలు ఉండలేము, బదులుగా 3 జన్మలు రాక్షసులుగా ఉంటాము అని చెప్పడంతో స్వామివారు, సరే నేనే వచ్చి రాక్షసుల రూపంలో ఉన్న మిమ్మల్ని సంహరించి ఆ శాపం నుండి విముక్తి పొందేలా చేస్తాను, దాని తర్వాత మీరు వైకుంఠానికి తిరిగి వచ్చేయండి అని అయితే చెప్తారు. ఇలా బ్రహ్మదేవుని మానసపుత్రుల శాపం మేరకు మొదటి జన్మలో జయ విజయులు సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షికి మరియు దితీదేవికి కుమారులుగా హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపులుగా జన్మించారు. వీళ్ళిద్దరిలో మొదటి వారైన హిరణ్యాక్షుణ్ణి
శ్రీ మహావిష్ణువు తన దశావతారాలలో మూడవదైన వరాహ అవతారంలో వచ్చి అతనిని సంహరించారు. దాంతో తన అన్న హిరణ్యాక్షుణ్ణి సంహరించిన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకుంటాను అని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునికి కఠోరమైన తపస్సును చేశారు. ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకో అని అడగగా అప్పుడు హిరణ్యకశిపుడు తనని ఏ ఆయుధంతో కాని, అస్త్రాలతో గాని సూర్యచంద్రుడు, స్త్రీ పురుషులు, దేవదేవతలు, జంతువులు అతన్ని సంహరించకూడదని కోరుకున్నాడు. ఇవే కాకుండా అతి ముఖ్యంగా ఇంటి బయట లేదా ఇంటి లోపల గాని, రాత్రి పగలు, భూమి, నీరు మరియు గాలిలో కూడా నన్ను ఎవ్వరూ సంహరించలేని వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుడిని కోరుకున్నారు. దాంతో బ్రహ్మదేవుడు కూడా ఆ వరాన్ని ప్రసాదించి అక్కడి నుండి అదృశ్యమయ్యారు. ఇక ఆ హిరణ్యకశిపుడు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని దేవతలను, ఋషులను, మహర్షులను ఎంతగానో ఇబ్బంది పెట్టేవారు. అలాగే శ్రీ మహావిష్ణువు వారిని ఎవరైనా పూజించినా లేదా స్వామివారికి యజ్ఞహోమాలు చేసినా సరే వాళ్ళని చంపేసేవారు. ఇదే సమయంలోనే హిరణ్యకశిపుని భార్య అయిన కయాదు గర్భం దాల్చింది. ఈమెకు శ్రీ మహావిష్ణువు వారంటే అపారమైన భక్తి మరియు గౌరవం కూడా ఉంది. అలా ఒకసారి ముల్లోకాలను తిరుగుతున్న నారద మహర్షి కయాదు వద్దకు వచ్చి ఆ గర్భంలో ఉన్న ఆ బిడ్డకు శ్రీ మహావిష్ణువు వారి యొక్క గొప్పతనాన్ని, స్వామివారిని ప్రార్థించడం వలన వచ్చే మోక్షాన్ని వివరిస్తూ ఉండేవారు. ఇలా ప్రతిరోజు విష్ణువు యొక్క ప్రాముఖ్యతను వింటూ జన్మించిన ఆ బిడ్డ తన తండ్రి విష్ణుద్వేషి అయినప్పటికీ ఆ బిడ్డ మాత్రం గొప్ప విష్ణు భక్తుడిగా జన్మించారు. ఇంతకీ ఆ బిడ్డ ఎవరో కాదు, సాక్షాత్తు ప్రహ్లాదుడు వారు. ఈ ప్రహ్లాదుడు వారికి శ్రీ మహావిష్ణువు వారంటే ఎంతో అపారమైన భక్తి మరియు ప్రేమ. ఇది తన తండ్రి అయిన హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. ఈయన ప్రహ్లాదుడు వారితో నువ్వు విష్ణువుని తలుచుకోకూడదు అని ఎన్నోసార్లు చెప్పినా ఆయన వినేవారే కాదు. ఇంక ఇలా కాదని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు వారిని చంపమని ఆదేశాలు జారీ చేశాడు. అప్పుడు అతని సైనికులు ప్రహ్లాదుడు వారిని చంపడానికి అన్ని రకాల ప్రయోగాలు చేశారు. అందులో ఏనుగుతో ప్రహ్లాదుడు వారిని తొక్కించారు, పాములతో కాటు వేయించారు, అగ్నిలో పడేశారు, కొండపై నుండి తోసేశారు, కాలకూట విషాన్ని కూడా తాగించారు. ఇలా వీరు ఎన్ని చేసినా ప్రహ్లాదుల వారికి ఏమీ కాలేదు. దానికి కారణం ప్రతిసారి శ్రీ మహావిష్ణువు వారు తన మాయతో ప్రహ్లాదుల వారిని రక్షించడం. ఇలా ప్రతి ప్రయత్నం విఫలం అవ్వడంతో కోపానికి గురైన హిరణ్యకశిపుడు ఒకరోజు సాయంత్రం ప్రహ్లాదుల వారితో నిన్ను రక్షించే నీ విష్ణువుని చూపించమని అడిగారు. దాంతో ప్రహ్లాదుల వారు ఈ విశ్వమంతా విష్ణువే, నువ్వు ఎక్కడ చూసినా నీకు కనిపిస్తారు అని సమాధానమిచ్చారు. అప్పుడు హిరణ్యకశిపుడు తన ముందు ఉన్న ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా నీ శ్రీహరి అని అడగగా అవునని ప్రహ్లాదుడు సమాధానం ఇవ్వడంతో హిరణ్యకశిపుడు తన చేతిలో ఉన్న ఒక గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుండి సింహం లాంటి భయంకరమైన ముఖం, మనిషి లాంటి శరీరం, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం మరియు పరమేశ్వరుడు త్రిశూలం కలిపినట్టు ఉన్న శక్తివంతమైన గోర్లతో ఒక విచిత్రమైన మరియు భయంకరమైన రూపంలో శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా ఆ స్తంభం నుండి బయటకు వచ్చారు. ఆగ్రహంతో ఉన్న స్వామివారు హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని అతని రాజభవనం యొక్క ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపపై స్వామివారు కూర్చొని ఆ రాక్షసుని తన ఒడిలో పడుకోపెట్టి తన శక్తివంతమైన గోర్లతో ఆ రాక్షసుడి కడుపుని చీల్చి పేగులను పెకలించి బయటకు విసిరేశారు. దాంతో హిరణ్యకశిపుడు కూడా మరణించారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడ స్వామివారు ఆ రాక్షసుని సంహరించేటప్పుడు అతను పొందిన వరాలను కూడా గుర్తించుకొని సంహరించారు. ఆ రాక్షసుడు నన్ను ఇంటి లోపల గాని బయట గాని చంపకూడదు అని వరం పొందారు కనుక స్వామివారు అటు ఇటు కాని గడపపై సంహరించారు. ఏ ఆయుధం నాకు మరణం తేకూడదు అని కోరుకోగా స్వామివారు ఆయుధాలు వంటివి లేకుండా తన చేతి గోర్లతో చీల్చి చెండారారు. అలాగే రాక్షసుడు ఏ జంతువు మరియు మనిషిచే నాకు మరణం సంభవించకూడదు అంటే స్వామివారు మానవ శరీరం జంతువు తలతో విచిత్రమైన రూపంలో వచ్చి సంహరించారు. ఇంత విధ్వంసం జరిగినా కూడా నరసింహస్వామి వారు ఆగ్రహం తగ్గలేదు. దేవతలు కూడా స్వామివారి ముందు నిలబడాలంటే భయపడేవారు. అప్పుడు భక్త ప్రహ్లాదుల వారు వచ్చి స్వామివారిని శాంతింపజేశారు. మరికొన్ని పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి స్వామివారిని శాంతింపచేశారు అని కూడా చెప్తారు.
ఇక నరసింహస్వామి వారు తన కోపాన్ని పోగొట్టుకొని శాంతిని పొందాలని అనేక ప్రదేశాలని సందర్శించారు. ఈ త్రోవలోనే చివరికి స్వామివారు ఈ షోలింగర్ కొండపై యోగ ముద్రలో కొలువుదీరారు. అలాగే పూర్వం సప్త ఋషులైన విశ్వామిత్ర, ఆత్రి, వశిష్ఠ, భరద్వాజ, గౌతమ, కశ్యప మరియు జమదగ్ని మహర్షులు ఈ ప్రదేశంలో స్వామివారికి తపస్సు చేయగా వాళ్ళ తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి వారు కేవలం 24 నిమిషాలలోనే వాళ్ళకి దర్శనమిచ్చారు. ఇందుచేతే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని ధ్యానిస్తూ కేవలం 24 నిమిషాలు ఈ ఆలయంలో గడిపినట్లయితే వాళ్ళకి మోక్షం కలుగుతుందని స్థల పురాణంలో పేర్కొనబడి ఉంది. ఇక్కడ ఉన్న యోగ నరసింహస్వామి వారిని పూజించిన తరువాతే విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అనే బిరుదుని పొందారు. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాం రండి. ఈ ఆలయంలో నరసింహస్వామి వారు చతుర్భుజాలు అనగా 4 చేతుల్ని ధరించి అందులో 2 చేతులలో శంకు చక్రాలను మరొక 2 చేతులను యోగ ముద్రలో ఉంచి కూర్చున్న భంగిమలో కాళ్ళుకి యోగ పట్టాన్ని మెడలో శాలిగ్రామ హారాన్ని ధరించి యోగ నరసింహస్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారిని దర్శించిన వారికి మనశ్శాంతి, ధ్యానోదయం, చెడు ప్రభావాల నుండి రక్షణ మరియు మోక్షం కలుగుతుంది. ఈ ఆలయంలోనే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక మందిరం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లి తాయారుగా పూజిస్తారు. అమ్మవారు పద్మాసనం అనగా కూర్చున్న భంగిమలో 4 చేతులతో బ్రహ్మాండంగా దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో యోగ నరసింహస్వామి వారిని 12 మంది ఆల్వార్లలో 2 పేయాల్వార్ మరియు తిరుమంగై ఆల్వార్ కీర్తించి దివ్య ప్రబంధనల్లో లిఖించడం ద్వారా శ్రీ మహావిష్ణువు వారిని గొప్పగా పూజించే 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా నిలిచింది. ఇదివరకే మన ఛానల్లో దాదాపు 17 దివ్య దేశాలని దర్శించాము. మీరు ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధనలో ఈ ఆలయాన్ని తిరుక్కడైగా ప్రస్తావించారు. కడిగై అంటే 24 నిమిషాలు అని అర్థం. తిరుక్కడిగై అంటే 24 నిమిషాలలోనే మోక్షాన్ని ప్రసాదించిన స్థలం అని అర్థం. అలాగే పూర్వం ఈ ప్రాంతాన్ని కడిగాచలం అని కూడా పిలిచేవారు. ఈ ఆలయంలోని శాసనాల ప్రకారం చోళరాజుల కాలంలో ఈ ప్రాంతాన్ని చోళసింగపురం అని పిలిచేవారు. అది కాలక్రమేణా షోలింగర్ గా మారింది. ఇదేనండి ఈ ఆలయ తీర్థం. దీనినే తక్కాన్ కులం అని మరియు బ్రహ్మతీర్థం అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశారు. ఇందుచేతే ఈ తీర్థానికి బ్రహ్మతీర్థం అనే పేరు వచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ తీర్థము. చుట్టూరు కొండలతో చాలా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడే ఒక పెద్ద ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కూడా ఉంటుందండి. ఈ విగ్రహం దాదాపు 20 నుండి 25 అడుగుల పొడవుతో చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పూర్తి నిర్మాణ చరిత్రను తెలుసుకుందాం. మొదట ఈ ఆలయాన్ని 6 నుండి 9వ శతాబ్దం కాలంలో చోళరాజులు బ్రహ్మాండంగా నిర్మించారు. మనం ఈ 1305 మెట్లు ఎక్కి రాగానే మొదట ఈ 5 అంతస్తుల బ్రహ్మాండమైన రాజగోపురం కనిపిస్తుంది. ఈ గోపురంపై దేవతలకు సంబంధించిన అనేక సంఘటనలను శిల్పాల రూపంలో అద్భుతంగా చిత్రీకరించున్నారు. మనం ఇలాగే లోపలికి వెళ్లి ఎడమ వైపుకు తిరిగి ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్లయితే బంగారు పూత పూసి ఉన్న అద్భుతమైన ధ్వజస్తంభం మరియు బలిపీఠాన్నైతే చూడవచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి దీపాలనైతే వెలిగిస్తున్నారు. ఈ ఆలయాన్ని చోళరాజుల తర్వాత 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఎంతగానో అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధిలో స్వామి దొడ్డాచార్య అనే విష్ణు భక్తుడు కీలక పాత్రను పోషించారు. అలాగే ఈ షోలింగర్ ప్రాంతంలోనే 1781వ సంవత్సరంలో బ్రిటిషులకు మరియు హైదర్ అలీకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బ్రిటిషర్స్ హైదర్ అలీని ఓడించి గెలుపును పొందారు. ఈ ఆలయంలోని పండగల విషయానికి వస్తే ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు, మే, జూన్ నెలల్లో నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశితో పాటు అనేక పండుగలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఐ హోప్ ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోకు ముందు మన ఛానల్లో
276 పాడుపెట్ర స్థలాలలో ఒకటైన తలపూరీశ్వర స్వామి వారి ఆలయం, కాంచీపురంలోని సంజీవరాయర్ ఆలయం మరియు పుణ్యకోటీశ్వరర్ స్వామి వారి ఆలయాన్ని మనం దర్శించాము. ఈ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే వాటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అండ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన ఆలయం వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్.